కన్యాగర్భం మహాభారత యుద్ధాన్నే శాసనం చేసింది. ఆ పిల్లవాడి జీవితాన్ని నాశనం చేసింది. కుంతీదేవి యొక్క దుఃఖానికి హేతుభూతమైంది. ధర్మరాజంతటి వాడు వైక్లభ్యం పొందడానికి కారణమైంది. ఇన్నిటికి కారణం కన్యాగర్భం. అందులో సూర్యుడి పాత్ర లేదా అంటారేమో. కొన్నిటి యందు ఇద్దరి దోషం ఉందని మీరన్నా ఫలితము ఒకరి యందు మాత్రమే ఎక్కువగా అనుభవించవలసి ఉంటుంది. అది సృష్టి యందు ఉన్నటువంటి ఒక లక్షణం. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ కూడా కన్యాగర్భము ఎంత ప్రమాదమో తెలుసుకుని ఆడపిల్ల హద్దు మీరకుండా ఉండడం ఎంత అవసరమో మహాభారతం చూపిస్తుంది. ఈ ఒక్క చాపల్యం చేత కుంతి తన జీవితం అంతా నరకయాతన పడి ఇక్కడతో పోయిందని మీరు అనుకుంటున్నారా? కుంతి జీవితంలో కర్ణుడు